చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. వెనక గేట్ నుంచి పంపించినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితికి సంబంధించి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ మనకు పూర్తి సమాచారం అందిస్తారు. సుజన్, అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? సుజన్. గత రాత్రి నుంచి కూడా అల్లు అర్జున్ ఏ క్షణమైన విడుదలవ్వచ్చు అని చెప్పే వార్తల నేపథ్యంలోనే ఇక్కడ అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నిన్న అల్లు అర్జున్ అరెస్టు మొదలుకుని బెయిల్ వరకు కూడా ఆయన ఎక్కడ మూమెంట్ అయినా సరే పోలీసులు ఒక బందోబస్తు అనేది భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే బెయిల్ వచ్చింది ఆయన ఇంటికి తిరిగి వస్తారన్న నేపథ్యంలోనే ఆయన నివాస ప్రాంతంలో ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో కంప్లీట్గా బారికేడ్స్ని ఏర్పాటు చేసి ఇదంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడో కూడా ఇక్కడ జనాలు గుమ్మికూడే అవకాశం లేకుండా ఆయన వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా రాత్రి నుంచి కూడా పోలీసులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక గత రాత్రి ఆయన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అనేది అవ్వటం. సో ఇప్పుడు ఉదయం కొద్దిసేపటి క్రితమే ఆయన చెంచల్గూడ జైలు నుంచి అధికారులు బెయిల్ పేపర్స్ను పరిశీలించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన వెనక గేట్ నుంచి వచ్చారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా అక్కడి నుంచి బయలుదేరి మరికొద్దిసేపట్లోనే ఆయన నివాసానికి చేరుకొని ఉన్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి ఇంటి నుంచి కూడా ఆయన సంబంధించిన బాడీ గార్డ్స్ వాళ్ళందరూ కూడా ఆయన కోసం ఇక్కడి నుంచి వెళ్ళటం జరిగింది. ఆయనతో పాటు ఆయన తీసుకొచ్చేందుకు కూడా అల్లు అరవింద్ అక్కడే ఉండి కొడుకును బెయిల్ పేపర్స్ అందించి జైలు అధికారులకు అక్కడి నుంచి ఇక్కడికి తరలించి అంటే ఆయనతో పాటు కూడా ఆయన వస్తున్న పరిస్థితి. అయితే అల్లు అర్జున్ అభిమానులు కూడా గత రాత్రి నుంచి కూడా ఆయన నివాస దగ్గరలో కానీ అలాగే చెంచల్గూడ ప్రాంతంలో చాలా మంది గుమ్మికూడి తమ హీరో ఎప్పుడు రిలీజ్ అవుతాడా అని చెప్పి దాని మీద కూడా అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నివాసం వద్ద కూడా ఆయన కుటుంబ సభ్యులు గత రాత్రి నుంచి కూడా ఆయన ఏ క్షణమైన వస్తారన్న కోణంలో వాళ్ళందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆలస్యం అవుతుందన్న తరుణంలో ఉదయమే వస్తారన్న తరుణంలో దానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోవటం. సో ఇప్పుడు ఆయన వస్తున్న తరుణం వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం వద్ద వెయిట్ చేస్తున్నారు. ఇక నిన్న అరెస్టు మొదలుకొని ఈ రోజు ఆయన విడుదల వరకు కూడా చూసుకుంటే కనుక కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చేందుకు మెగా కుటుంబ సభ్యులందరూ కూడా అల్లు కుటుంబ సభ్యులకి ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం జరిగింది. అలాగే మరొక పక్క చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అల్లు అరవింద్ అక్కడే ఆయన వెంటే ఉంటూ కూడా ఆ బెయిల్కి సంబంధించిన ఏర్పాట్లో తమ వంతు సపోర్టు వాళ్ళు కూడా చేయటం జరిగింది. ఇలా అల్లు అర్జున్ అరెస్టు మొదలుకుని బెయిల్ వరకు ఒక డ్రామా అనేది నడిచింది. సో అల్టిమేట్గా ఆయన బెయిల్ సంపాదించుకుని ఆయన ఈ కేసుకు సంబంధించి ఆయన ఇంటికి తిరిగి వస్తున్న నేపథ్యంలో సో ఆయన అప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమన్నా మాట్లాడతారా, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దాని మీద కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఆయన నివాసం వస్తున్న క్రమంలో మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు ఇప్పటికే ఇక్కడ భారీగా చేరుకున్నారు. ఆయన నివాసం ఇక్కడ ఉంటే కనుక అక్కడి నుంచే అంటే మెయిన్ రోడ్ నుంచి కూడా అక్కడే ఒక బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి అనుమతి ఇవ్వకుండా కూడా అక్కడ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నివాసం వద్ద కూడా చేయడం జరిగింది. అలాగే ఆయనకు సంబంధించిన ప్రత్యేకమైన బాడీగార్డ్ టీము బౌన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అల్లు అర్జున్ రాక నిమిత్తం వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయనకి అక్కడికి వెళ్తాంతో పాటు ఇక్కడ ఇంటి దగ్గర కూడా వాళ్ళందరూ తమ హీరో రాక కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక నివాసం వద్ద కూడా పరిస్థితి చూసుకుంటే కనుక అందరూ కూడా అంటే గత రాత్రే ఆయన వస్తారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు వెయిట్ చేశారు. చాలామంది మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిరంజీవి భార్య సురేఖ ఇక్కడే ఉన్నారు రాత్రి, అలాగే సుస్మిత కూడా ఇక్కడే ఉన్నారు. అయితే విడుదల ఆలస్యం అవుతుందన్న తరుణంలో వాళ్ళందరూ కూడా రాత్రి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే అల్లు అర్జున్ వస్తారు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే బన్నీ మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ నుంచి బయలుదేరి కాబట్టి మేబీ ఒక 10-15 మినిట్స్లోనే ఆయన ఇంటికి చేరుకునే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సుజన్, అయితే నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లిన పరిస్థితిలో గానీ తర్వాత కోర్టుకు తరలించే విషయంలో గానీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ రాత్రి నుంచి కూడా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు భద్రతకి సంబంధించి అంటే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడానికి కానీ సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాత్రి ఆయన జైల్లో ఉన్నారు, ఉదయం విడుదలవుతారు అనగానే చెంచల్గూడ వద్ద కూడా భారీ స్థాయిలో అక్కడ భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కాస్త హైడ్రామా అనేది అక్కడ నడిచింది. కొంతమంది అభిమానులు అక్కడ హీరోని ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పేసి అనటం, ఒక అభిమాని పెట్రోల్ పోసుకోవడం, పోలీసులు వెంటనే అతన్ని నిలుపుదల చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఆయన విడుదలవుతున్న క్రమంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చెంచల్గూడ మొదలుకుని ఆయన నివాసం వరకు కూడా కంప్లీట్గా ట్రాఫిక్ కానీ పోలీసుల బందోబస్తు
బందోబస్తు కానీ భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. పర్టికులర్గా ఆయన నిన్నటి నుంచి కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అభిమానులు అక్కడ భారీగా చేరుకోవటం, సో దానికి సంబంధించి భారీగా చేరుకోవటం, వాళ్ళకి అభివాదం చేయటం, సో ఇదంతా కూడా చూస్తున్న క్రమంలో ఎక్కడా కూడా అల్లు అర్జున్కు ఆయన అభిమానులు కానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనకుండా కూడా నిన్నటి నుంచి కూడా హై అలర్ట్ను పోలీసులు కూడా వాళ్ళంతా కూడా ప్రకటించడం, వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టుపక్కల కిలోమీటర్ ప్రాంతంలో అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నివాసం వద్ద కూడా ఇప్పుడు అదే తరహా పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆయన 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఆయన నివాసానికి అటు ఇటు దాదాపు కిలోమీటర్ దూరం వరకు కంప్లీట్గా పోలీసులు తమ పరిధిలోకి తీసుకుని ఇక్కడ బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బారికేడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ నిజానికి ఆయన రాక కోసం నిన్న అరెస్ట్ అయిన కాడి నుంచి ఎప్పుడు విడుదలవుతారని ఎదురు చూస్తున్న అభిమానులు ఎక్కడికక్కడ అల్లు అర్జున్ని దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాటిని నిలుపుదల చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. అదే తరహా భద్రత ఇప్పుడు ఆయన ఇంటికి వస్తున్న క్రమంలో నివాసం వద్ద కూడా మనకి కనిపిస్తుంది. సుజన్, అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్న సమయంలో అల్లు అర్జున్తో పాటు అంటే ఎవరెవరు ఉన్నారు సుజన్? అంటే చెంచల్గూడ జైలు నుంచి ఆయన రిలీజ్ అయిన తర్వాత ఆయనతో పాటు ఎవరెవరు వస్తున్నారు? వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు ఇంకెవరున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారు? ఎస్, అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి అరవింద్ కూడా ఆయన కారులో వస్తూ ఉన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉదయం ఇక్కడి నుంచి అల్లు అర్జున్ కోసం వాళ్ళు 2 కార్లలో వాళ్ళు వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా దానికి సంబంధించి వస్తూ ఉన్నారు. ఇక ఆయన వస్తున్న క్రమంలో ఆయనకి కొంతమంది సన్నిహితులు కూడా ఉదయాన్నే ఆయన నివాసానికి చేరుకున్నారు కారులో. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కారు ఇప్పుడు వస్తూ ఉంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఆయనకి సంబంధించి ఆయన వస్తున్నారు, రానున్నారని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్, అదే వెనక గేట్ నుంచి వచ్చిన విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూస్తవచ్చు. ఆయన కారులోనే అరవింద్ కూడా ఉన్నారు. నిన్న ఎక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కాడి నుంచి కూడా ఆయన వెంటే ఉండి ఆ ప్రతి విషయంలోనూ అల్లు అర్జున్ ఎక్కడుంటే అక్కడ అరవింద్ ఉండి ఆయన బెయిల్ తీసుకురావడంలో కూడా ఆయన ఎంతో కొడుకు బయట రావడం కోసం ఎంతో మదన పడ్డారు. నిజానికి నిన్న అరెస్ట్ సమయంలో చాలామంది మాట్లాడింది దీని గురించి చర్చించింది ఏంటంటే కనుక ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్గా, ఒక రింగ్ మాస్టర్గా ఏ పనైనా ఏ తరహా సినిమా అయినా సరే తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిన అల్లు అరవింద్ నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఆయన కాస్త చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొడుకు అరెస్ట్ని ఆపలేకపోయాను అని చెప్పేసి ఒక బాధ అయితే ఆయన మొహంలో కనిపించింది. చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా అల్లు అరవింద్కి ఈ తరహా పరిస్థితి, అల్లు అర్జున్కి సంబంధించి ఈ కేసులో ఎలాంటి ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ముందు ఆయన కొడుకుని అరెస్ట్ చేసే విషయంలో అరవింద్ చాలా ఇబ్బందికి గురయ్యారు, చాలా బాధను ఆయన మొహంలో కనిపించింది. సో ఈ విషయంలో చాలామంది బాధ వ్యక్తం చేశారు. ఇంత ఒక అగ్రస్థాయి నిర్మాతగా ఉండి ఈ తరహా పరిస్థితి ఆయనకి ఎదురైందనే దాని మీద ఆయన సన్నిహితులు కానీ చిత్ర పరిశ్రమ వర్గాలు కానీ చాలా బాధ వ్యక్తం చేశారు. అయితే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి పోలీసులు ఆయన వెహికల్లో తీసుకెళ్తుంటే కనుక ఆయన వెనకాలే వెళ్ళి కంప్లీట్గా ఈ రోజు విడుదలయ్యే వరకు కూడా కొడుకు వెంటే ఉండి అని చెప్పేసి ఆయన రావటం అనేది దానంతా కూడా చాలామంది ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వస్తున్న క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు చూసుకుంటే కనుక అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి నిన్న అరెస్ట్ మొదలుకొని ఈరోజు విడుదల వరకు కూడా ఆయనే వెంటే ఉండి ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి చూసుకుని మరి ఈరోజు కొడుకుని ఇంటికి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.